సీమా హైదర్ ఆ మధ్య భారత్ పాకిస్తాన్ మధ్య హాట్ టాపిక్ గా మారిన మహిళ. తాజాగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో మరోసారి చర్చల్లోకి వచ్చింది సీమా హైదర్. పాకిస్తాన్లోని భర్తను వదిలేసి తన 4 పిల్లలను తీసుకొని దొంగచాటుగా భారత్కు వచ్చి ఉత్తరప్రదేశ్లో సచిన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. బిడ్డకు జన్మనిచ్చింది కూడా. ఇప్పుడు భారత్లోని పాక్ పౌరులు నెల 27లోగా దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించడంతో సీమా హైదర్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీమా పాకిస్తాన్కు పంపేస్తారా లేదా అనేది పెద్ద చర్చగా మారింది. సీమా హైదర్ మాత్రం తనను పాకిస్తాన్కు పంపొద్దని భారత్లోనే ఉండనివ్వాలని కోరుకుంటోంది. ఇక పహల్గామ్ దాడి తర్వాత కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పాక్ జాతీయురాలు సీమా హైదర్ను భారత్ నుంచి బహిష్కరిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు తాను పాకిస్తానీ అయినప్పటికీ ఇప్పుడు భారత్కు కోడల్ని అని తనను పాకిస్తాన్కు పంపొద్దని విన్నవిస్తోంది. 2023లో తన ప్రియుడు సచిన్ మీనాను వివాహం చేసుకున్నప్పుడే తాను హిందూ మతాన్ని స్వీకరించానని చెబుతోంది సీమా హైదర్. భారత పౌరుడిని వివాహం చేసుకుని ఓ కుమార్తెకు జన్మనివ్వడంతో ఇకపై సీమా హైదర్ పాకిస్తానీ కాదని కొందరు వాదిస్తున్నారు.